మన హైదరాబాద్ గోపన్పల్లిలో ఉన్న ఈ యొక్క పుణ్యక్షేత్రంలో మీకు మగపిల్లలు కావాలని ముడుపు కడితే ఖచ్చితంగా మగపిల్లలు పుడతారంట. ఇది వినంగానే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్ టెంపుల్స్ ఎపిసోడ్ 5. 850 సంవత్సరాల క్రితం ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఇక్కడ సాక్షాత్తు ఆ రంగనాథ స్వామి కొండరాల మధ్యలో స్వయంభూగా వెలిసారంట. లింగంపల్లి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లే రూట్ లో ఇంతటి ప్రశాంతమైన వాతావరణంతో ఇలాంటి ఒక ఆలయం ఉందని చాలా మందికి తెలియదు. అలాగే ఇక్కడ మీకు మగపిల్లలు కావాలంటే స్వామివారికి ముడుపు కట్టి అదే రోజు 3 ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా మగపిల్లల సంతానం కలగడంతో పాటు ఇక్కడ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడికి పెరుగన్నం లేదా దద్దోజనం సమర్పించి పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇవే కాకుండా ప్రతి శనివారం మరియు ఏకాదశికి సాయంకాలాన విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి హాజరవడమే కాకుండా ఉగాది అలాగే ముక్కోటి ఏకాదశి కూడా ఇక్కడ చాలా ఘనంగా వేడుకలు జరిపిస్తారు. గుడి ఎంట్రన్స్ లో ఈ రాయిని చూసారా? టిప్ ఆఫ్ ద కార్నర్ లో ఉన్న పడకుండా ఉందంటే అది కూడా దేవాలయంలో ఇది మిరాకిల్ అనే చెప్పాలి. ఇంత మంచి ప్రశాంతమైన క్షేత్రంలో ఇంతటి అద్భుతాలతో ఇక్కడ మనకు రంగనాథ స్వామితో పాటు ఇద్దరు పండితాల్వార్లు, గోదాదేవి, భూదేవి, ఆండాలమ్మవారు, శ్రీ మహాలక్ష్మి దేవతలే కాకుండా కాలభైరవుడు, శివలింగం, ఆంజనేయ స్వామి, రావి చెట్టు, వేపి చెట్టు ఇలా సర్వదైవ దర్శనాలు చేసుకోవచ్చు.